2 తారీఖు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే 3 తారీఖు పోలీసులు తిరస్కరించారు. 4 తారీఖు హీరో గానీ హీరోయిన్ గానీ సినిమా ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు థియేటర్ రావడానికి వీల్లేదు. థియేటర్ లో మేము సెక్యూరిటీ ఇవ్వలేము. ఈ థియేటర్ కు ఉన్నది ఒకటే దారి. ఈ దారిలో ఇంతమంది వేలాది మంది అభిమానులు వచ్చినప్పుడు మేము కంట్రోల్ చేయలేము, వద్దు అని తిరస్కరించారు. తిరస్కరించిన తర్వాత కూడా హీరో రావడం జరిగింది. పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ ని జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. సో ఆ సిచ్యువేషన్ వెనక్కి పోలీసులు వచ్చి హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయినారు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డర్ చెయ్యి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తది. బలవంతంగా అతన్ని రాత్రి 12 గంటల సమయం, ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు. సినిమా వాళ్ళు ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతని ఇంటికి వెళ్ళి కన్నీళ్లు గారుస్తారు. ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష? నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు క్యూ గట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతని